ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఓ యువతి ప్రాణం తీసింది. ఒకే అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమించడంతో ఒకరి జీవితం విషాదంగా ముగిసింది. ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ భగ్న ప్రేమికురాలు ఎలా చనిపోయింది, ఎటువంటి పరిస్థితులు ఆమె చనిపోవడానికి దారి తీశాయి, మృతురాలి కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారు, అది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ల్యాబ్ టెక్నీషియన్ స్వాతి ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగులోకొచ్చింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఆత్మహత్యకు కారణమని తేటతెల్లమైంది. ఒక అబ్బాయిని ఇద్దరమ్మాయిలు ప్రేమించడంతో విషాదం చోటు చేసుకుంది. స్వాతి ఆత్మహత్య చేసుకుంది. ఆగస్టు 25వ తేదీ ఉదయం 8 గంటల సమయంలో స్వాతి హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా కేంద్రంలోని ఓ బ్లడ్ బ్యాంక్లో ల్యాబ్ అసిస్టెంట్లుగా అరుణ్ కుమార్, ప్రతిభాభారతి, స్వాతి అనే ముగ్గురు పనిచేస్తున్నారు. గుత్తి మండలం ధర్మాపురంకు చెందిన అరుణ్ అనే యువకుణ్ణి స్వాతి, ప్రతిభ అనే ఇద్దరమ్మాయిలు ప్రేమించారు. ప్రతిభ మొదటి లవర్ కాగా స్వాతి రెండో లవర్. స్వాతి మొదట్లో అరుణ్ని అన్నా అన్నా అంటూ పిలిచేది. అరుణ్ లవర్ ప్రతిభను వదిన అని పిలిచేది. ఇక ఈ క్రమంలో స్వాతి అరుణ్కు దగ్గరైంది. అరుణ్ ప్రేమలో పడింది. స్వాతితో ప్రేమ వ్యవహారం ప్రతిభకు తెలియకుండా అరుణ్ జాగ్రత్త పడ్డారు. కొంతకాలం పాటు ఈ వ్యవహారం రహస్యంగా కొనసాగింది. కొన్ని రోజుల తర్వాత ఈ సీక్రెట్ లవ్ విషయం మొదటి ప్రేయసి ప్రతిభకు తెలిసిపోయింది. దీంతో ఆమె స్వాతికి ఫోన్ చేసి తిట్టింది. తన లవర్కి మరోసారి ఫోన్ చేస్తే నీ కథ తేలుస్తానని ప్రతిభ స్వాతిని బెదిరించింది. అన్నా వదిన అంటూ నా లవర్తోనే ప్రేమ వ్యవహారం నడుపుతున్నావా అంటూ బూతులు తిట్టింది. మీ ప్రేమ విషయం నాకు తెలిసిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు ల్యాబ్కు రండి, మీ సంగతి తేలుస్తానంటూ హెచ్చరించింది. ప్రతిభ బెదిరింపులకు స్వాతి భయపడిపోయింది. భయపడిపోయిన స్వాతి తాను ఉంటున్న ప్రైవేట్ హాస్టల్లోనే చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.